చాలా మందికి మనుషుల కన్నా మూగజీవాలంటేనే చాలా ప్రేమ ఎక్కువ. వాటిని ఎంతో జాగ్రత్తగా ప్యాంపరింగ్ చేస్తూ ఉంటారు. వాటికి అన్నం తినిపిస్తారు. ఇంకా కొంతమందిని చూసాము పెట్స్ అంటే పప్పీస్ కుక్క పిల్లలు ఏవైతే ఉంటాయో వాళ్ళకి నచ్చిన బ్రీడ్‌ని తెచ్చుకొని వాటికి వెన్న చాలా బలమని వెన్నని గూడా చిలికి వెన్నని చేత్తో తినిపిస్తూ ఉంటారు. సో, అంత ముద్దుగా చూసుకుంటారు. మరి వీళ్ళు సొంత పిల్లల్ని గాని, మనుషుల్ని గాని ఎట్లా పెంచుతారో తెలీదు గానీ, ఆ సొంత మనుషులు అనుకున్న మన పిల్లలు ఆ పెట్స్‌ని ఏమైనా అన్నా గూడా వాళ్ళసలు తట్టుకోలేరు. దీనికి సంబంధించి చాలా పెద్ద యుద్ధాలే జరిగినియి. ఒక పెట్ చనిపోతే ఒక మనిషి ప్రాణం గూడా పోయిన పరిస్థితులను గూడా మనం జూసాము. ఒక మనిషి చనిపోయినా గూడా ఆ పెట్ గూడా చనిపోతూ ఉంటుంది. సో, ఇంత ఎఫెక్షన్ ఉంటుంది మనిషికి అలాగే మూగజీవానికి మధ్యన. చాలామంది ఆవుల్ని పెంచుతూ ఉంటారు. బర్రెల్ని గూడా అట్లానే చూసుకుంటారు. ఒక పక్క నాన్ వెజ్ తిన్నా గూడా దాని పని దానిదే, ఈ ప్రేమ పని ప్రేమదే మరలను. అదే నాన్ వెజ్ వాళ్ళ పెట్టకు పెడుతూ ఉంటారు. మరి అది గూడా మూగజీవే గదా! అదే కోడి, అదే మేక అది మూగజీవే పాపం. కానీ దాని మీద ఎఫెక్షన్ ఉండదు. కానీ ఎక్కువగా కుక్క పిల్లల మీద అలా కొంతమంది కోళ్ళుని గూడా ప్రేమిస్తారు. కోళ్ళు గూడా మనుషులతో చాలా అటాచ్‌మెంట్‌తో ఉంటూ ఉంటాయి. అవి బాగా అలవాటు పడిపోతే తల్లి ఏదైతే మనిషి ఏదైతే ఆవిడ పెట్టిందో ఆ తిండికి అవి చెంగులాగడము, ఆ వెనకాతల అమ్మలాగే పరిగెట్టడం ఇట్లా చేస్తూ ఉంటాయి. సో, ఇలా మనకి మూగ జీవాల మీద ప్రేమ అనేది చాలా ఉంటూ ఉంటది. ఆ మూగ జీవాలకి కుక్కకి పెళ్ళిళ్ళు చేయడము, ఆవుకి పెళ్లి చేయడము. సో, ఇలాంటివి చూస్తూ ఉంటాం. మన ఇంట్లోని మనం ప్రేమగా పెంచుకున్న ఆవుకి లేదా ఒక పెట్‌కి కుక్క పిల్లకి గాని, దేనికైనా ఏదైనా జరిగి అవి మరణిస్తే వాటిని ఖననం చేయడం లేదా వాటిని దహనం చేయడం. వాటికి అంటే వాళ్ళ పద్ధతిలోనే వాటికి అవి గూడా అంత్యక్రియలు, అంతిమయాత్ర గూడా చాలా ఘనంగా చేసేవాళ్ళున్నారసలు. ఈవెన్ బర్త్‌డేలు గూడా చాలా వైభవంగా సెలబ్రేట్ జేస్తారు. బారసాలలు చేస్తూ ఉంటారు. ఆవు గనక ఒకవేళ గర్భంతో ఉంటే మాత్రము దానికి గూడా చక్కగా సీమంతం జేసి అందరిని పిలిచి వేద మంత్రాల మధ్య, వేద పండితుల మధ్య దానికి సీమంతం గూడా జరిపిస్తూ ఉంటారు. సో, అంత చూసుకుంటారసలు. మరి అట్లాంటిది అవి చనిపోతే అవి బతికున్నప్పుడు అంత ప్రేమ చూపించేవాళ్ళు, అవి మరణానంతరం ఇంకెంత ప్రేమను చూపిస్తారు జెప్పండి. సో, వాటికి అంత్యక్రియలు చేసేటప్పుడు గూడా చాలా బాధపడిపోతారు, దుఃఖపడిపోతారు. చాలా రోజులు మర్చిపోరు. వాటి వీడియోస్‌ని, ఫోటోస్‌ని వాటితో పెద్ద పెద్ద ఫ్రేములు చేసి పెట్టుకుంటారు. అవి చూసి భరించలేరు, తట్టుకోలేరు. రోజు పదే పదే గుర్తు చేసుకొని ఏడుస్తా ఉంటారు. వాళ్ళు గూడా తిండి మానేస్తారు. ఎంతోమంది హాస్పిటలైజ్డ్ అయిపోయిన వాళ్ళున్నారు. కొంతమంది అసలు రీసెంట్‌గా గూడా చూసాము. చనిపోవడంతో పెంచిన ఆవిడ గూడా చనిపోయారు. సో, ఇలా ఇంత ప్రేమని, ఇంత ఆప్యాయతని పెంచే వీళ్ళు గూడా ఒక్కొక్కసారి చాలా కర్కశంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అయ్యో! ఇంత ప్రేమగా పెంచిన ఈ మనిషా ఇలా చేశారు అన్నట్టు. సో, అటువంటిది ఒక వీడియో అయితే ఇప్పుడు ప్రెజెంటు వైరల్ అవుతూ ఉంది. కుటుంబ సభ్యుడిగా పెంచుకున్న తన ఇంట్లో ఒక డాగ్ మరణిస్తే అబ్బాయి చక్కగా అంత్యక్రియలు చేయడమో లేతే ఎక్కడో ఏదైనా చేయడం మానేసి ఒక నదిలో విసిరేశాడు. ఎందుకు నదిలో విసిరేశాడసలు? నిజంగా నా కుక్క మరణించిందా? మనకి వీడియోలో అయితే మరి అది నాలిక బయటికి చాపి మరణించినట్లుగానే కనిపిస్తోంది. పెంపుడు సునకము. మరి అది చనిపోతే ఆయనేమో పెద్ద నదిలోని కిందకి పడేశాడు. సో, ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సో, అందరూ అంటూ ఉన్నారు, "ఇంత ప్రేమగా పెంచుకున్న మీ పెట్‌కి, మీ సునకానికి మీరిచ్చే గౌరవం ఇదేనా అసలు? ఎంతో ప్రేమగా పెంచుంటారు దాన్ని. పడేసినప్పుడు గూడా అందులో నదిలో వేసేసినప్పుడు గూడా వెక్కి వెక్కి ఏడుస్తూ ఉన్నాడు. అబ్బాయి పెద్దవాడే. వెక్కి వెక్కి ఏడుస్తూ ఉన్నాడు. సో, అలా ఏడుస్తున్నప్పుడు దానికి ఇంకెంత మర్యాదగా చెయ్యాలి అని. మరి ఆయనకెందుకు ఆప్షన్ లేదు? అట్లా ఎందుకు చేశాడు? లేదు ఇంకేదైనా జరిగిందా? అనుకోకుండా అది వెళ్తా వెళ్తా ఏమైనా మరణించిందా? దాన్ని ఇంక ఇంటికి తీసుకెళ్ళలేక అక్కడే అంత్యక్రియలు చేశారా? లేదు అనంటే ఆయన ఇంటికి కాకుండా ఏదైనా దూర ప్రాంతాల్లో ఉండి దాన్ని పెంచుకోవడము, అక్కడ అవకాశం లేకపోవడం, ఏదైనా రెంట్‌కుండి అట్లాగా అవకాశం లేక దాన్నలా నదిలో పడేయాల్సొచ్చిందా? బట్ ఏది ఏమైనప్పటికీ గూడా ఈ రకంగా చేయడం అనేది మాత్రం అందరిని గూడా చాలా బాధకి గురిచేసింది. సో, ఇది కరెక్ట్ కాదు బ్రదర్, మీరిలా చేసుండాల్సింది గాదు. మీరు అని జెప్పేసి. అలాగే యానిమల్ హస్బెండరీ వాళ్ళు గూడా అదే సేమ్ వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలా చేయడం కరెక్ట్ కాదు మీరసలు అని జెప్పేసి. సో, మొత్తానికైతే మాత్రము దాని అంత్యక్రియలనేవి కరెక్ట్‌గా జరగకపోవడం వలన ఇన్నాళ్ళు ఆయన ఎంత ప్రేమగా పెంచినా గూడా లాస్ట్‌లోని ఒక నెగెటివ్ ఇదనేది వచ్చేసింది. బట్ అక్కడ ఏం జరిగిందనేది ఆ వ్యక్తికే తెలుస్తుంది. మరి వీడియోస్ మొత్తం ఆయన పోస్ట్ చేయడము, అలాగే దానికొచ్చే కామెంట్స్ గూడా ఆయన చదివే ఉంటారు. సో, ఆల్రెడీ సునకం పోయిన బాధలో ఉంటాడు గాబట్టి ఎవరు గూడా మరి
ఎక్కువగా ఆయన్ని ఇబ్బంది పెట్టేలాగా కామెంట్స్ చేయకుండా ఎందుకు చేశాడనేది మనకు రీజన్ తెలియదు కాబట్టి, తెలిస్తే మనం ఏదైనా మాట్లాడొచ్చు. బట్ ఏదైనా గూడా మనం ప్రేమగా పెంచుకున్న మనిషినైనా, జంతువునైనా, పెట్‌నైనా, దేన్నైనా గూడా కాస్త మర్యాదపూర్వకంగా దానికి అంత్యక్రియలనేవి జరిగేటట్టు చూస్తే, వాటి జన్మకి మనకు గూడా సార్థకత అనేది ఉంటుంది. సో, నిజంగానే పాపం అట్లా చేయడం బాధాకరం ఈ రోజైతే మాత్రం. దీని గురించి మీరేమనుకుంటున్నారు? ఇలా సిట్యుయేషన్ ఎప్పుడైనా మీరు ఫేస్ చేసారా? ఇది కామెంట్ బాక్స్‌లో కామెంట్ అయితే పెట్టండి.